హలో వీవర్స్, వెల్కమ్ బ్యాక్ టు వారికోసిల్ సిరీస్. దిస్ ఈస్ థర్డ్ వీడియో. మనం ఇంతకుముందు 2 వీడియోస్ చేసుకున్నాం కదా. ఆ 2 వీడియోస్లో వారికోసిల్ అంటే ఏంటి, ఎలా వస్తుంది అనేది మనం తెలుగులో కొంచెం బ్రీఫ్గా చెప్పాను. సో ఈ వారికోసిల్ సిరీస్లో కంటిన్యూస్గా మీకు అరౌండ్ 13 to 14 వీడియోస్ వస్తాయి. ఒక్కొక్క వీడియోలో వారికోసిల్ అంటే ఏంటి, దానికి ఎలా ట్రీట్ చేయాలి, ఎలా ఐడెంటిఫై చేయాలి, ఇలా మీరు నా కామెంట్ సెక్షన్లో ఏవైతే డౌట్స్ అన్ని పోస్ట్ చేస్తున్నారో వాటన్నిటికీ ఆన్సర్స్ ఈ వీడియోస్. సో వీటిని క్రమం తప్పకుండా ఫాలో అవ్వండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వారికోసిల్ వీడియోస్ అన్నీ చూసిన తర్వాత మీకు ఏదైనా డౌట్స్ ఉంటే అప్పుడు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఎందుకంటే నాకు తెలిసి వారికోసిల్లో జనరల్గా వచ్చే డౌట్స్ అన్నిటినీ ఈ వీడియో సిరీస్లో మనం కవర్ చేస్తున్నాం. సో వారికోసిల్ అంటే నేను లాస్ట్ టైం చెప్పాను, అంటే పిక్చర్లో నేను చూపించలేదు ఎలా ఉంటుంది అని. ఇప్పుడు ఇది టెస్టిస్, మీకు కనిపిస్తుందో లేదో, ఇక్కడ టెస్టిస్ ఇది. ఇక్కడ నుంచి ఇక్కడ మనకు స్పెర్మ్ ప్రొడక్షన్ కానీ టెస్టోస్టిరాన్ ప్రొడక్షన్ కానీ ఇక్కడ అవుతుంది. ఇక్కడ ప్రొడక్షన్ అయిన స్పెర్మ్ మనకు టెస్టిస్ నుంచి పెనిస్ దాకా వెళ్ళి పెనిస్లో నుంచి బయటకు వస్తుంది. అది నేను ఇంకో వీడియోలో చెప్తాను. సో ఇప్పుడు మనకేమవుతుంది అంటే ఇక్కడ నుంచి, అంటే వారికోసిల్ అంటే మనకు వీన్స్లో ప్రాబ్లం. వీన్స్ అంటే రక్తనాళాలు ఏవైతే చెడు రక్తాన్ని మన టెస్టిస్ నుంచి మళ్ళీ గుండెకి తీసుకెళ్తాయో వాటిని వీన్స్ అంటాం. మనకు కామన్గా వీన్స్ మన చేతి మీద కానీ బయటికి కనిపించే రక్తనాళాలని వీన్స్ అంటాం. ఈ వీన్స్కి మెయిన్ యూజ్ ఏంటంటే మన బాడీలోని చెడు రక్తాన్ని ఆ ఆర్గన్ నుంచి హార్ట్ దాకా తీసుకెళ్ళి తర్వాత అక్కడ ప్యూరిఫికేషన్ పంపించే వెజల్స్ని మనం వీన్స్ అంటాం. ఇప్పుడు ఇక్కడ నుంచి చెడు రక్తం ఇలా పైకి వెళ్ళి ఇక్కడ మీకు కనిపించేది కిడ్నీ. ఈ కిడ్నీ వీన్లో మనకు జాయిన్ అవుతుంది. ఏంటి, మనకు లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చేది. రైట్ సైడ్ నుంచి వచ్చేది మనకు డైరెక్ట్గా బాడీలోని మెయిన్ వీన్కి ఇక్కడ జాయిన్ అవుతుంది. సో అందుకని మనకి ఎప్పుడు లెఫ్ట్ సైడే మనకు వారికోసిల్ ఫస్ట్ వస్తుంది. ఎందుకంటే ఇది డైరెక్ట్గా జాయిన్ అవ్వట్లేదు, ఇది కిడ్నీ వీన్లో జాయిన్ అయ్యి అక్కడ నుంచి మనకు మెయిన్ వీన్లో జాయిన్ అవుతుంది. ఇక్కడ నుంచి రక్తం గుండెకెళ్ళి ప్యూరిఫై అయ్యి మళ్ళీ ఇది ఆర్టరీస్, ఈ రెడ్గా కనిపించేది ఆర్టరీస్, ఇక్కడ నుంచి మళ్ళీ బ్లడ్ ఇలా వస్తుంది. ఇది నార్మల్ సిస్టమ్. సో ఇక్కడ మనకేమవుతుంది అంటే పొరపాటున ఈ బ్లడ్ ఫ్లో అనేది ప్రాపర్గా జరగకపోతే మనకు అప్పుడు టెస్టిక్యులర్ ప్రాబ్లం వస్తుంది. సో ఇప్పుడు ఇది టెస్టిస్, ఇది టెస్టిస్, ఇవి వీన్స్. ఇక్కడ ఎక్కడైతే ఇది నార్మల్గా ఉండే వీన్స్, మీరు చూస్తే వీన్స్ అన్నీ సింపుల్గా ఉన్నాయి. ఇక్కడ చూసారనుకోండి ఇవి డ్యామేజ్ అయిన వీన్స్. ఇది జనరల్గా ఇది గ్రేడ్ 1లో ఇలా చూస్తాం, ఎందుకంటే గ్రేడ్ 3లో ఇలా ఉండదు. గ్రేడ్ 3 పిక్చర్ ఎలా ఉంటుందో కూడా మీకు చూపిస్తాను. ఇది గ్రేడ్ 1లో ఉండే పిక్చర్. ఇక్కడ ఉన్న వీన్స్కి ఇక్కడ ఉన్న వీన్స్కి మీకు డిఫరెన్స్ తెలుస్తూ ఉంటుందిగా. ఈ మధ్యలో రెడ్గా కనిపించేది ఆర్టరీ, ఇక్కడ ఉన్నవి నర్వ్స్, ఈ వైట్ కలర్లో కనిపించేవి నర్వ్స్, ఇక్కడ ఉన్నవి లింఫాటిక్స్ అంటాం. ఈ లింఫాటిక్స్ అంటే మన బాడీలోని ఫ్లూయిడ్ని మళ్ళీ వేరే రూట్లో తీసుకెళ్లే వెజల్స్. సో నార్మల్గా వారికోసిల్ వచ్చినప్పుడు ఎలా కనిపిస్తుంది అంటే, డాక్టర్ గారు మా అంతకు మేము తెలుసుకోవచ్చా వారికోసిల్ గురించి అంటే, ఓన్లీ గ్రేడ్ 3 సివియర్ స్టేజ్లో ఉన్న వాళ్ళకు మాత్రమే ఇలా కనిపిస్తుంది. సో నార్మల్గా టెస్టిస్లో ఇలా పైన మీకు ఏదైతే వీన్స్ కనిపిస్తున్నాయో అవి కనిపించవు. 2 టెస్టిస్లు ఒకటేలాగా ఉన్నట్టు అనిపిస్తాయి. ఎప్పుడైతే వారికోసిల్ సివియర్ స్టేజ్లో ఉంటుందో ఆ వీన్స్ సాగిపోయి టెస్టిస్ని చూసినప్పుడు కొంతమందికి టెస్టిస్ కింద బాగాన ఇలా వీన్స్ ఉబ్బినట్టు, నరాలు ఉబ్బినట్టు కనిపిస్తాయి. సో ఇది టిపికల్ పిక్చర్. బాగా సివియర్ గ్రేడ్ 3 వారికోసిల్ ఉండి కొన్ని సంవత్సరాలుగా వారికోసిల్ ఉంటే ఎలా ఉంటుంది అన్న పిక్చర్ ఇది. సో ఇది నార్మల్ టెస్టిస్ ఇలా కనిపిస్తుంది, వారికోసిల్ ఉన్న టెస్టిస్ ఇలా కనిపిస్తుంది. సో ఇక్కడ చూస్తే మీకు వీన్స్ అన్ని నార్మల్గా ఉన్నాయి. స్క్రోటల్ స్కిన్ అంటే ఆ టెస్టిస్ మీద ఉన్న స్క్రోటం మీద ఉన్న స్కిన్ నార్మల్గా ఉంది, ఇక్కడ కొంచెం జిగ్జాగా కనిపిస్తుంది. కాకపోతే ఇది అందరికీ ఇలాగే కనిపించకపోవచ్చు. ఎవరైతే లావుగా ఉన్నారో, ఎవరికైతే టెస్టిస్ దగ్గర ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయో, వాళ్ళకి ఆ టెస్టిస్ మీద ఉన్న స్కిన్లో వాపు వస్తుందో వాళ్ళకి వీన్స్ వాళ్ళకి కనిపించకపోవచ్చు ఇలా. ఎందుకంటే ఆ టెస్టిక్యులర్ స్కిన్ పైన ఉన్న స్కిన్ థిక్గా ఉన్నప్పుడు ఇలాంటి వాపు మనకు కనిపించకపోవచ్చు. అలాంటి వాళ్ళకి ఓన్లీ వారికోసిల్ అనేది మనకు అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేసినప్పుడు మాత్రమే, లేదా డాక్టర్ ఎగ్జామినేషన్ చేసినప్పుడు మాత్రమే మీకు వారికోసిల్ తెలుస్తుంది. డాక్టర్ గారు ఇప్పుడు వారికోసిల్ని ఎలా మనము గ్రేడింగ్ చేస్తారు అంటే ఎన్ని గ్రేడ్స్ ఉన్నాయి,
అనేది చాలామంది అడుగుతూ ఉంటారు. నార్మల్గా వారికోసీల్కి క్లినికల్ గ్రేడింగ్ని మనం ఫాలో అవుతే క్లినికల్ గ్రేడింగ్లో మనకు 3 గ్రేడ్స్ ఉంటాయి. అంటే 4 అంటే ఇంకా వెరీ సివియర్ అన్నట్టు. అల్ట్రాసౌండ్ వైజ్ డిఫరెంట్ గ్రేడింగ్ ఉంటుంది. అల్ట్రాసౌండ్ గ్రేడింగ్ ఎందుకు ఇస్తాము అంటే ఇదే గ్రేడింగ్ని ఒక డాక్టర్ సర్జరీ చేయడానికి ఏ ఏరియాలో వీన్స్ ఉన్నాయి, ఎక్కడ ఆపరేషన్ చేయాలి, ఎలాంటి వీన్స్కి ఆపరేషన్ చేయాలి అని తెలుసుకోవడానికి డాక్టర్కి యూజ్ అవుతుంది అల్ట్రాసౌండ్ గ్రేడింగ్ అనేది. ఇది క్లినికల్ గ్రేడింగ్. ఈ క్లినికల్ గ్రేడింగ్ నుంచి మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే ఇది ఎందుకంటే మీకు చాలామందికి ఇది ఇంపార్టెంట్. ఒక డాక్టర్ చూసినప్పుడు కానీ ఒక పేషెంట్ తన సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోవాలంటే ఎలా తెలుస్తుంది అన్నప్పుడు ఇది సబ్ క్లినికల్. ఫస్ట్ది సబ్ క్లినికల్ అంటే ఇది గ్రేడింగ్ కిందికి రాదు. సో ఓన్లీ అల్ట్రాసౌండ్ చేసినప్పుడు ఓన్లీ చిన్న వీన్స్ కనిపించినప్పుడు దాంట్లో రిఫ్లెక్స్ లేనప్పుడు మనం దీన్ని సబ్ క్లినికల్ వారికోసిల్ అంటాం. నెక్స్ట్ గ్రేడ్ 1 ఇవి ఇప్పుడు బయటికి కనిపించవు. ఓన్లీ మనము పేషెంట్ని నిలబెట్టి ఎగ్జామిన్ చేసి దగ్గమన్నప్పుడు మాత్రమే మనకు ఈ వారికోసిల్ వీన్స్ అంటే ఆ పల్సేషన్ తెలుస్తుంది. డాక్టర్ పట్టుకొని ఆ ఏరియాలో వీన్స్ మనం దగ్గినప్పుడు కానీ వల్సల్వా మాన్వర్ అంటాం, అంటే పొట్ట బిగించినప్పుడు మనకి తెలుస్తుంది. దాన్ని గ్రేడ్ 1 వారికోసిల్ అంటాం. క్లినికల్ గ్రేడ్ 2 ఏంటంటే ఇవి కూడా కనిపించవు, బట్ ఆ వల్సల్వా మాన్వర్ అంటే పొట్ట బిగించకపోయినా కూడా మనకు పట్టుకోగానే తెలుస్తుంది. సో దీంట్లో గ్రేడ్ 1 అంటే కంపల్సరీ పేషెంట్ దగ్గినప్పుడు మాత్రమే తెలుస్తుంది. ఇది దగ్గకుండా కూడా నిలబడినప్పుడు తెలుస్తుంది. గ్రేడ్ 3 అంటే ఇది విజిబుల్ అన్ ఎగ్జామినేషన్, అంటే అలా చూడగానే చెప్పేయచ్చు. అంటే ఇందాక మనం ఒక పిక్చర్లో చూపించాను కదా విజిబుల్ వారికోసిల్ అని, ఇది ఇలా అంటే ఎటువంటి ఎగ్జామినేషన్ చేయకుండానే దూరంగా అలా నిలబడి చూసినప్పుడు కూడా, అంటే కొద్దిసేపు నిలబడి ఎప్పుడైనా వారికోసిల్ ఎగ్జామినేషన్ చేసేటప్పుడు మనం పడుకొని ఎగ్జామిన్ చేసినప్పుడు వారికోసిల్ తెలీదు. కేవలం నిలబడి చేసినప్పుడు మాత్రమే మనకు వారికోసిల్ తెలుస్తుంది. కాకపోతే ఇప్పుడు ఏంటంటే కోవిడ్ సిచ్యువేషన్ కాబట్టి చాలామంది డాక్టర్స్ నిలబెట్టి దగ్గమని చెప్పట్లేదు. ఎందుకంటే అది మళ్ళీ రిస్క్, అంటే కోవిడ్ రిస్క్ ట్రాన్స్మిషన్ ఉంది కాబట్టి ఎవరు అంటే పడుకోబెట్టి చూస్తున్నారు లేదా దగ్గమని అడగట్లేదు. అదర్వైజ్ నార్మల్గా ఇలా చూడగానే ఇలా గ్రేడ్ 3 మనకు వారికోసిల్ తెలుస్తుంది. సో ఇది మీకు అంటే అండర్స్టాండింగ్ కోసం. ఇది టెస్టిస్ నార్మల్గా వీన్స్లో బ్లడ్ ఇలా వెళ్ళాలి. నేను ఇందాక చూపించాను కదా, ఇవన్నీ వీన్స్లో ఎప్పుడు బ్లడ్ ఒకటే డైరెక్షన్లో వెళ్తుంది, ఎప్పుడు రివర్స్ బ్లడ్ రాదు. ఓన్లీ 2 కండిషన్స్లో మాత్రమే బ్లడ్ రివర్స్గా వస్తుంది. ఒకటి కాళ్ళలో ఉన్న వెరికోస్ వీన్స్లో కానీ టెస్టిస్లో ఉన్న వెరికోసిల్లో కానీ ఈ 2 సిచ్యువేషన్స్లోనే మనకు బ్లడ్ అనేది రివర్స్ వస్తుంది. సో ఇప్పుడు నార్మల్గా ఉన్న టెస్టిస్ అయితే ఇలా ఉంటుంది. ఇది టెస్టిస్, ఇది వీన్స్, మనకు బయటకు వెళ్ళే వీన్స్. కానీ ఇక్కడ ఎక్కడ బ్లడ్ అన్నది మనకు రక్తం అన్నది రివర్స్ రాదు, ఓన్లీ ఇటు నుంచి ఇటే వెళ్తుంది, హార్ట్కి వెళ్ళి మళ్ళీ ప్యూరిఫై అయ్యి మళ్ళీ ఫ్రెష్ బ్లడ్ ఇక్కడికి వస్తుంది. కానీ వారికోసిల్లో ఇలా ఉంటుంది. ఇక్కడ ఏమవుతుంది, వీన్స్ డ్యామేజ్ అవ్వడం వల్ల మనకు బ్లడ్ అనేది పైకి వెళ్ళకుండా ఇలా వెళ్తుంది, మళ్ళీ కిందికి వస్తుంది, వెళ్ళి మళ్ళీ ఇలా కిందికి వస్తూ ఉంటుంది. అలా కిందికి రావడం వల్ల ఏమవుతుంది అంటే ఇది చెడు రక్తం. దీంట్లో ఉన్న చెడు రక్తంలో ఏముంటుంది, కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా ఉంటుంది. ఈ కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనకు బాడీలో ఆ పర్టికులర్ ఏరియాలో హీట్ జనరేట్ అవుతుంది. ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా ఉంటుంది, మనకు బాడీలోని టాక్సిన్స్ అన్నీ ఇక్కడ సెటిల్ అయిపోతాయి. మూడోది, ఈ 2 ఉన్నప్పుడు అంటే ఆ హీటు, టాక్సిన్స్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ 3 ఉన్నప్పుడు ఈ టెస్టిక్యులర్ ఫంక్షన్ అంటే టెస్టిక్యులర్ టిష్యూకి ఆక్సిజన్ సరిగా అందకపోవడం వల్ల అండ్ స్పెర్మ్ ప్రొడక్షన్కి కావాల్సిన న్యూట్రియంట్స్ కానీ హార్మోన్స్ కానీ అందకపోవడం వల్ల స్లోగా టెస్టిక్యులర్ టిష్యూ డ్యామేజ్ అవ్వడం మొదలు పెడుతుంది. ఇనీషియల్గా ఏమవుతుంది అంటే ఒక టెస్టిస్ డ్యామేజ్ అయ్యే టైంలో ఇనీషియల్గా మనకు ఎఫెక్ట్ పడేది ఓన్లీ మార్ఫాలజీ మీద. అందుకే స్పెర్మ్ మార్ఫాలజీ, సీమెన్ అనాలసిస్ నార్మల్ డయాగ్నోస్టిక్ సెంటర్స్లో చేయించద్దు, ప్రాపర్ ఫర్టిలిటీ సెంటర్స్లో చేయించాలి. ఎందుకు అంటే డయాగ్నోస్టిక్ సెంటర్స్లో మీకు మార్ఫాలజీ అనేది సరిగా ఇవ్వరు. మనం మార్ఫాలజీ ఎందుకంటే వారికోసిల్తో ప్రాబ్లం ఉందా లేదా అనేది మనం ఇనిషియల్ స్టేజ్లోనే మనం రికగ్నైజ్ చేయాలి అంటే సీమెన్ అనాలసిస్ ఏదైనా మంచి ఫర్టిలిటీ సెంటర్లో చేసినప్పుడు మనకు అసలు డ్యామేజ్ అనేది స్టార్ట్ అయిందా లేదా అనేది మనకు అర్థమవుతుంది. సో రెండోది, ఈ పిక్చర్లో ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మనం ఇక్కడ వీన్స్ చూస్తున్నాం కదా, ఇక్కడ కూడా కొన్ని వీన్స్ ఉన్నాయి.
ఈ వీన్స్ ఇంపార్టెన్స్ ఏంటంటే చాలా మంది అంటే మనకి ఎటువంటి సర్జరీ చేయాలి, తర్వాత ఎలాంటి సర్జరీ చేయాలి, ఎప్పుడు సర్జరీ చేయాలి అని నేను చెప్పాను కదా. ఇప్పుడు నార్మల్ మనము ఎంబలైజేషన్ కానీ ఓపెన్ సర్జరీ కానీ తర్వాత లాప్రోస్కోపీ కానీ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఈ వీన్స్ని ఇవన్నీ ఎక్కడైతే జాయిన్ అవుతాయో ఓపెన్ సర్జరీ అయితే ఈ లెవెల్లో దీన్ని బ్లాక్ చేస్తాం, లాప్రోస్కోపీ లెవెల్ అయితే ఈ లెవెల్లో బ్లాక్ చేస్తాం. ఒకవేళ ఎంబలైజేషన్ అయితే ఇటు నుంచి వీన్లో నుంచి లోపలికి వచ్చి ఈ ఏరియాలో లోపల పక్క నుంచి బ్లాక్ చేస్తాం. సో ఈ 3 టెక్నిక్స్ ఒకటే, అంటే మెయిన్ పద్ధతి అంటే చేసే మెకానిజం ఒకటే. అంటే ఒకటి ఓపెన్ చేసి చేస్తారు, ఒకటి లాప్రోస్కోపీలో ఇక్కడ క్లిప్ వేస్తాము, ఎంబలైజేషన్లో ఇలా వచ్చి ఈ వీన్స్ని మనం బ్లాక్ చేస్తాం. కానీ ఈ వీన్స్ని మనము ఈ 3 సర్జరీస్లో మనం వీటిని టచ్ చేయలేము. ఎందుకంటే ఇవి వేరే, కొన్ని స్కిన్ వీన్ లేక వస్తాయి, కొన్ని థై లేక వెళ్తాయి. దీన్ని మనం డయాగ్నోస్ చేయడం కష్టం, అంటే ఆపరేట్ చేయడం కూడా ఈ 3 పద్ధతుల్లో వీటిని ట్యాకిల్ చేయడం కష్టమవుతుంది. ఈవెన్ మైక్రో సర్జరీ వారికోసిల్ చేసినప్పుడు కూడా, అంటే మైక్రో సర్జరీలో ఏం చేస్తారు డాక్టర్ అంటే, మైక్రో సర్జరీలో మనకి ఈ వీన్స్లో ఏవైతే డ్యామేజ్ ఉన్నాయో, ఇప్పుడు సపోజ్ ఇలా ఉన్నాయనుకోండి, ఏవైతే డ్యామేజ్ ఉన్నాయో వాటిని మాత్రమే మనం క్లోజ్ చేయాల్సి ఉంటుంది. మిగతా వీన్స్లో నార్మల్ ఫంక్షనింగ్ నార్మల్గా ఉంటుంది. ఎందుకంటే బ్లడ్ అనేది కంపల్సరీ వెళ్ళాలి, కంప్లీట్గా ఆగిపోతేనే మనకు కష్టం. సో ఇప్పుడు మనకు లాప్రోస్కోపిక్ కానీ ఎంబలైజేషన్ కానీ చేసినప్పుడు ఎందుకు రికవరీకి 1 year అవుతుంది అంటే, డాక్టర్ గారు నార్మల్గా ఎంబలైజేషన్ తర్వాత మీరు 1 year వెయిట్ చేయాలి, 1.5 year వెయిట్ చేయాలి సర్జరీ తర్వాత అని చెప్తూ ఉంటారు. ఎందుకు అంటే ఇక్కడ మనం మొత్తం నార్మల్ వీన్స్ని అబ్నార్మల్ వీన్స్ని కలిపి మనం ఇక్కడ క్లోజ్ చేసేస్తున్నాం. ఇక్కడ క్లోజ్ చేసినప్పుడు మనకు బ్లడ్ అనేది అసలు వెళ్ళడం ఆగిపోతుంది. సో వెళ్ళడం ఆగిపోయి కొన్ని నెలల పాటు అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ సరిగా ఉండక తర్వాత కొత్త వీన్స్ ఫామ్ అయిపోయి అప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ స్టార్ట్ అయినప్పుడు మనకు ఈ అంటే ఇంప్రూవ్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. వీటన్నిటికీ మనకు 6 to 8 months టైం పడుతుంది. సో మళ్ళీ అక్కడ నుంచి ఇంప్రూవ్మెంట్కి మళ్ళీ ఒక 4-5 months. అందుకని ఈ ఇంతకుముందు కాలంలో ఓపెన్ సర్జరీ కానీ లాప్రోస్కోపీ కానీ ఎంబలైజేషన్ చేసినప్పుడు మినిమం మీకు 1 year టైం పడుతుంది సర్జరీ తర్వాత అనేవాళ్ళు. కానీ అదే మైక్రో సర్జరీలో అయితే నార్మల్ ఉన్న వీన్స్ని మనం టచ్ చేయము, ఓన్లీ డ్యామేజ్ అయిన వీన్స్ మాత్రమే టచ్ చేస్తాం. కాబట్టి బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కడ ఆగదు, ఇంప్రూవ్మెంట్ అవుతూనే ఉంటుంది. అండ్ రెండోది, ఈవెన్ ఎంత క్వాలిఫైడ్ సర్జరీ అయినా మైక్రో సర్జరీ చేసినప్పుడు మనం, ఎందుకంటే మైక్రో సర్జరీ ఇక్కడ నుంచి చేసినప్పుడు ఈ కొన్ని వీన్స్ మిగిలిపోవచ్చు, అది ఎవరు చేయలేరు. ఎందుకంటే చాలామంది వచ్చి డాక్టర్ గారు నేను వారికోసిల్ చేయించుకున్నాను కానీ కొన్ని వీన్స్ ఇంకా అల్ట్రాసౌండ్ చేసినప్పుడు కొన్ని వీన్స్ ఉన్నాయి అని కంప్లైంట్ చేస్తూ ఉంటారు. అది ఎవరైనా సరే, నేను చేసినా ఇంకో డాక్టర్ అయినా, ఎంత టెక్నికల్గా ఎంత సర్జికల్ స్కిల్స్ ఉన్న డాక్టర్ చేసినా కూడా మైక్రో సర్జరీ చేసినప్పుడు ఈ వీన్స్ని చాలా వరకు పెద్ద పెద్ద వీన్స్ని ఐడెంటిఫై చేసి క్లోజ్ చేయొచ్చు. కానీ కొన్ని చిన్న చిన్న వీన్స్ అది స్కిన్ మీదకి వెళ్తూ ఉంటాయి. అందుకని మనము మళ్ళీ వారికోసిల్ వచ్చింది అన్నప్పుడు సెకండ్ టైం అల్ట్రాసౌండ్ చేసేటప్పుడు రెగ్యులర్ రేడియాలజిస్ట్తో చేయించాం, దాంట్లో ట్రైన్ ఉన్న వాళ్ళని చేయించాం. అప్పుడు వాళ్ళైతే ఏం చేయగలుగుతారంటే ఈ వారికోసిల్ అసలు అంటే రియల్గా ఇది టెస్టిస్ని ఎఫెక్ట్ చేస్తుందా, మిగిలిపోయిన వీన్స్ని అసలు రిఫ్లెక్స్ అనేది ఉందా, వాటికి మళ్ళీ సర్జరీ చేయడం అవసరమా అనేవి వాళ్ళు చెప్పగలుగుతారు. సో వారికోసిల్ మిగిలిపోయినప్పుడు ఇక్కడ మిగిలిపోతే మళ్ళీ ఆపరేషన్ చేయాలి. ఆల్రెడీ బయట సర్జరీ చేసి డాక్టర్ గారు నాకు ఇంకా వీన్స్ మిగిలిపోయాయి అంటే ఇక్కడ ఉంటే కంపల్సరీ మనం సర్జరీ చేయాలి. ఇక్కడ ఉన్నప్పుడు అవసరం లేదు, ఎందుకంటే వాటి వల్ల డ్యామేజ్ అనేది తక్కువగా ఉంటుంది. ఇందాక నేను చెప్పాను కదా, ఈ వీన్స్లో ఈ వాల్వ్స్ అనేది ఇలా ఉంటాయి. ఈ బ్లడ్ అనేది ఓన్లీ ఒక డైరెక్షన్లో మాత్రమే వెళ్తుంది. నార్మల్గా ఏ వీన్లో అయినా, మన కాళ్ళల్లో ఉన్న వీన్స్లో కానీ బాడీలో ఉన్న ఏ వీన్లో కూడా బ్లడ్ అనేది ఇలానే వెళ్తుంది. ఎందుకంటే ఈ వాల్వ్ సిస్టమ్ అనేది మన బాడీలో ప్రతి వీన్లో ఉంటుంది. ఇది బ్లడ్ని ఇలానే వెళ్ళేట్టు చేస్తుంది కానీ రివర్స్ రావడానికి అలౌ చేయదు, ఎందుకంటే ఈ వాల్వ్స్ అడ్డం పడుతూ ఉంటాయి. మనకు వారికోసిల్లో ఏమవుతుంది, ఈ వాల్వ్స్ డ్యామేజ్ అవుతాయి. డ్యామేజ్ అవ్వడం వల్ల బ్లడ్ అనేది ఈజీగా వెనక్కి రావడం అవుతూ ఉంటుంది. దానివల్లనే మనకు మనకు వారికోసిల్ సంబంధించిన అంటే బ్లడ్ రిఫ్లక్స్ అంటాం కదా, రిఫ్లక్స్ అంటే దానివల్లనే వస్తుంది. ఇది నార్మల్గా వాల్వ్ ఇలా ఉంటుంది, బ్లడ్ని ఓన్లీ ఇలాగనే అలౌ చేస్తుంది. ఎప్పుడైతే ఇది డ్యామేజ్ అవుతుందో బ్లడ్ ఇలా వెనక్కి రావడం జరుగుతూ ఉంటుంది. ఇది
ఇది ఒక వ్యారికోసిల్ పిక్చర్. నార్మల్గా ఉన్న వీన్స్కి వ్యారికోసిల్ ఉన్న వీన్స్కి డిఫరెన్స్ మీరు క్లియర్గా ఇక్కడ చూడొచ్చు. నార్మల్గా ఉన్న వీన్స్ ఇలా ఉంటాయి, వ్యారికోసిల్ ఉన్న వీన్స్ ఇలా ఉంటాయి. సో మనకు ఎలా డిఫరెన్షియేషన్ అంటే ఇది ఒక గ్రాఫికల్ ఇమేజ్. సో మీకు ఈజీగా అర్థమైపోతుంది వ్యారికోసిల్ అంటే ఎలా ఉంటుంది అనేది. అండ్ మైక్రో సర్జరీ అనేది ఎందుకు కష్టం అంటే ఎందుకు చాలామంది సర్జన్స్ ట్రై చేయరు వ్యారికోసిల్ అంటే, ఇప్పుడు మీరు చూసే ఉంటారు, ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు ఒక్కొక్క వీన్ని మనం ఐడెంటిఫై చేసి ఎలా ఆ వీన్ నార్మల్ ఉందా డ్యామేజ్ ఉందా అని ఐడెంటిఫై చేసి చేయడానికి మనకు ప్రాపర్ మైక్రోస్కోప్ కావాలి, దానికి తగ్గట్టు ఇన్స్ట్రుమెంట్స్ కావాలి, టైం కావాలి. రెగ్యులర్ ఓపెన్ సర్జరీ కానీ లాప్రోస్కోపిక్ సర్జరీ కానీ ఎంబోలైజేషన్ కానీ కేవలం 10-15 మినిట్స్లో అయిపోతే దీనికి మినిమం మనకు 1 అవర్ దాకా టైం పడుతుంది. అందుకని చాలామంది డాక్టర్స్ కూడా ఎందుకు దీన్ని అటెంప్ట్ చేయరు అంటే టైం టేకింగ్ సర్జరీ కాబట్టి. రెండోది వారికోసిల్. ఇప్పుడు ఏంటంటే వారికోసిల్ డాక్టర్ గారు గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3లో మనకు అసలు ప్రాబ్లమ్స్ ఏమవుతాయి అంటే దాని గురించి నేను ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అంటే అసలు గ్రేడ్ 1కి, గ్రేడ్ 2కి, గ్రేడ్ 3కి డిఫరెన్షియస్ ఏంటి అనేది. సో ఇలా ఈ వీడియో సిరీస్ ఇలాగే కంటిన్యూ అవుతూ ఉంటుంది. కీప్ వాచింగ్. బై వ్యూవర్స్.